నమస్కారం. ముందుగా ప్రధానాంశాలు. హర్యానాలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు జింద్ స్టేషన్లో జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ. రైల్వేలో డీజిల్ విద్యుత్ వినియోగం తగ్గిస్తామన్న ప్రధాని, భవిష్యత్ అంతా హైడ్రోజన్దేనని మోదీ స్పష్టీకరణ. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు కేబినెట్ భేటీ. ధరణి అక్రమాలపై సిట్, నీటి ప్రాజెక్టుల సవరించిన అంచనాలపై చర్చ. కాసేపట్లో ప్రభుత్వ ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకం ప్రారంభం. ఈహెచ్ఎస్ పోర్టల్ ఆవిష్కరించి హెల్త్ కార్డులు అందించనున్న భట్టి విక్రమార్క. గుజరాత్లో మరో 5 జైషే ఉగ్రవాదులు అరెస్ట్. ఉగ్ర నెట్వర్క్ను యత్నిస్తున్నారన్న ఏటీఎస్. కొనసాగుతున్న సోనం వాంగ్చుక్ దీక్ష. క్షీణిస్తున్న ఆరోగ్యం, అవయవాలు ఫెయిల్ అవుతాయని వైద్యుల హెచ్చరిక. అమెరికా ఎన్నికల్లో ఓడించేందుకు చైనా కుట్ర చేసిందన్న ట్రంప్. ఎప్పుడు జోక్యం చేసుకోలేదని బీజింగ్ స్పష్టీకరణ. ఇరాన్ మౌలిక వస్తువులపై అమెరికా బాంబుల వర్షం. చాబహార్ పోర్టులోని నిఘా టవర్ను నేలమట్టం చేసిన యుఎస్.